ఇది పెద్దదిగా ఉంది, నాకు చిన్నదిగా ఉంది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ లాంటి దీపికా రంగరాజు ఈ పేరెవరికి తెలియకపోవచ్చు గాని బ్రహ్మముడి సీరియల్లో కావ్య అంటే అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా రాజ్ కావ్య మధ్య జరిగే సన్నివేశాలు మరింత అట్రాక్టివ్ గా ఉంటాయి. సీరియల్లో అమాయకత్వం, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఇల్లాలు పాత్రలో నటించిన దీపిక టీవీ షోస్ కి వచ్చిందంటే వచ్చిరాని తెలుగులో డబుల్ మీనింగ్స్ తో తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇదే కోవలో ఈమె మానస్ తో కలిసి టీవీ షోస్ కి వెళ్ళినప్పుడు నిన్న రాత్రే మానస్ నేను చేసుకున్నామంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడడంతో ఆడియన్స్ షాక్ కి గురై ఫ్యామిలీస్ తో కలిసి చూసే టీవీ షోస్ లో దీపిక ఇలా బిహేవ్ చేస్తుందేంటి అని కమెంట్లు పెట్టడంతో వాటిపై స్పందించిన దీపిక తన నోటి నుండి మాటలు ఫ్లోలో వచ్చేస్తుంటాయని, అలా ఎవరిని లెక్క చేయదని, ఇదే తన మెంటాలిటీ అని, తను ఎంటర్టైన్మెంట్ ఇస్తుందే తప్ప ఎదుటివారు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారో తనేమీ పట్టించుకోదని, తాను ఎప్పటికీ మారనని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. న్యూస్ రీడర్ గా ఉన్న దీపిక సీరియల్ ఆర్టిస్ట్ గా ఎలా ఎదిగింది? దీపికని తల్లిదండ్రులు ఎందుకు దూరం పెట్టారు? దీపిక పెళ్లి చేసుకోబోయే ఆ నటుడెవరు? చెన్నై నుండి హైదరాబాద్ కి తన మకాన్ని ఎందుకు మార్చేసింది? ఈమె ఒక ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. దీపికా రంగరాజు అలియాస్ కావ్య. ఈమె 1995 సెప్టెంబర్ 29న తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రోతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రంగరాజు, తల్లి సెల్వి. ఈమెకి దివ్య అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. దీపిక తన స్కూలింగ్ ని పన్రోతిలోని శ్రీ సుబ్బరాయ చెట్టి గర్ల్స్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న దీపిక తన తల్లిదండ్రుల ఆశ ప్రకారం బాగా చదివి మంచి జాబ్ కి వెళ్లి వారికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకుంది. అలా ఇంటర్లో మంచి మార్క్స్ రావడంతో హీరో విజయకాంత్ యొక్క శ్రీ ఆండాలు అలగర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ లో జాయిన్ అయింది. ఇక ఎప్పుడైతే తన బీటెక్ కోర్స్ పూర్తయిందో తల్లిదండ్రుల సపోర్ట్ తో చెన్నైకి వెళ్లి జాబ్ ట్రయల్స్ ని మొదలెట్టింది. కానీ బీటెక్ లో తనకి వచ్చిన పర్సెంటేజ్ వల్ల పెద్ద కంపెనీస్ లో జాబ్ దొరకక చిన్న కంపెనీస్ లో దొరికిన శాలరీ తక్కువగా ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక ఈ క్రమంలోనే హీరో విజయకాంత్ క్యాప్టెన్ టీవీ అనే శాటిలైట్ ఛానల్ ని ఓపెన్ చేసి న్యూస్ రీడర్స్ కోసం ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న దీపిక అప్పటి వరకు మీడియా రంగంపై తన దృష్టి లేకపోయినా తమిళ భాషపై తనకి మంచి పట్టుండడంతో తన లక్ ని అందులో ట్రై చేయాలనుకుంది. అంతేకాకుండా నేమ్, ఫేమ్ తో పాటు మనీ కూడా వస్తుంది కాబట్టి తల్లిదండ్రులకి తెలియకుండా ఆడిషన్ లో పాల్గొనింది. ఇక ఈమె తమిళ్ చాలా స్పష్టంగా ఉండడంతో పాటు ఇచ్చిన స్క్రిప్ట్స్ ని కాన్ఫిడెంట్ గా చదవడంతో ఈమెను క్యాప్టెన్ టీవీలో న్యూస్ రీడర్ గా ఫిక్స్ చేశారు. ఇక అలా అందులో సెలెక్ట్ అయ్యాక దీపిక తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పగా వారు ఈ ఫీల్డ్ మనలాంటి వారికి సెట్ అవ్వదని చెప్పిన దీపిక మాత్రం న్యూస్ రీడర్ జాబ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని, తను ఆ జాబ్ ని కంటిన్యూ చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులకి వేరే దారి లేక అందుకు ఒప్పుకున్నారు. అలా 2016లో దీపిక హాస్టల్లో ఉంటూ న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా ఈమెకున్న టాలెంట్ కి గాను ఆ ఛానల్లో డాక్టర్ నేరం అనే మరో ప్రోగ్రామ్ కి యాంకర్ గా ఛాన్స్ ఇవ్వడంతో కొంతవరకు గుర్తింపు వచ్చింది. కానీ జయా టీవీ, విజయ్ టీవీ, సన్ టీవీతో కంపేర్ చేసుకుంటే క్యాప్టెన్ టీవీకి అంతలా టీఆర్పీ రాకపోవడంతో అక్కడ పనిచేసే స్టాఫ్ కి శాలరీ చాలా తక్కువగానే ఇచ్చేవారు. అలా దీపిక రోజంతా న్యూస్ రీడర్ గా యాంకర్ గా చేస్తే 500 నుండి 1000 రూపాయలు ఇవ్వడంతో 1 ఇయర్ పనిచేసిన అటు ఫేమ్ గానీ ఇటు మనీ గానీ అంతలా రాకపోవడంతో నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక ఈ విషయం ఈమె తల్లిదండ్రులకి తెలియడంతో చేస్తే న్యూస్ రీడర్ గానే చేయమని, లేదంటే పెళ్లి చేస్తామని కరాఖండిగా చెప్పడంతో దీపిక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఈ క్రమంలోనే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ని కలవడం, అతనితో పెరిగిన స్నేహం కారణంగా అతను దీపికకి విజయ్ టీవీలో స్టార్ట్ అవ్వబోయే ఆండాలు అలగర్ అనే సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ ని ఇప్పించాడు. ఇక అలా దీపిక తన తల్లిదండ్రులకి చెప్పకుండా న్యూస్ రిపోర్టర్ జాబ్ ని వదిలేసి సీరియల్లో చేయడం మొదలెట్టింది. అలా ఆ సీరియల్ రిలీజ్ అయి తమ కూతురు సీరియల్లో నటిస్తుందని తెలిసి ఎంత వద్దని నచ్చజెప్పినా దీపిక అప్పటికే రంగుల ప్రపంచానికి అలవాటు పడి ఉండడంతో వారి మాటల్ని పట్టించుకోకుండా తన ట్రయల్స్ ని మొదలెట్టింది. ఇక ఆ సీరియల్లో దీపిక పాత్రకి అంత
అంతలా గుర్తింపు రాకపోవడంతో సినిమాలో తన సత్తా చాటుకోవాలనుకుంది. అలా ట్రై చేసేటప్పుడే ఆరడి అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. అలా అప్పటి నుండి ఈమె ఫ్యామిలీ కూడా పూర్తిగా దీపికతో మాట్లాడడం మానేశారు. ఇదిలా ఉంటే దీపిక ఆ మధ్యలో 2-3 మూవీస్ లో హీరోయిన్ గా చేసిన ఆ మూవీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో రోజు రోజుకి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మళ్ళీ తన దృష్టిని స్మాల్ స్క్రీన్ వైపు సారించింది. అలా లక్ష్మీ కళ్యాణం అనే సీరియల్లో ఈమెకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్ స్టార్ట్ అయిన 3 నెలలకే జనాదరణ లేక ఆగిపోయింది. అయినా కూడా ఇండస్ట్రీలో ఈమెకున్న కాంటాక్ట్స్ తో అవకాశాలు వస్తూ ఉండేవి. అలా చిత్రం పేసుదాడి అనే సీరియల్లో హీరోయిన్ గా చేసేటప్పుడు అందులో హీరోగా చేసిన శివ సతీష్ అనే అతనితో దీపికకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మరోవైపు వీరు కలిసి నటించిన సీరియల్ టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో తమ రిలేషన్ ని అఫీషియల్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే దీపిక చాలా రోజుల తర్వాత తన పేరెంట్స్ ని కలుస్తూ శివ సతీష్ గురించి చెప్పి అతన్ని వారికి పరిచయం చేయగా అందుకు వారికి ఆ అబ్బాయి క్యారెక్టర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చి వీరి పెళ్లికి అంగీకరించారు. ఇక అదే సమయంలో కరోనా రావడం, లాక్డౌన్ పడడంతో సీరియల్ ని ఆపేశారు. అలా దీపిక చెన్నైలో ఉండలేక సొంతూరుకి వెళ్లి లాక్డౌన్ పూర్తవగానే శివ సతీష్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ లాక్డౌన్ తర్వాత దీపిక ఫ్యామిలీకి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో అది చూసి దీపిక ముందుగా తన కుటుంబాన్ని సెటిల్ చేయాలని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక అందుకు ఈమె బాయ్ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేయడంతో దీపిక లాక్డౌన్ తర్వాత మళ్ళీ యాక్టింగ్ ట్రయల్స్ ని మొదలెట్టింది. అలా తమిళ్లో ఛాన్సులు రాలేదు గానీ తెలుగులో బ్రహ్మముడి సీరియల్ కి ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న దీపిక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న తనకి వేరే దారి లేక తన ప్రొఫైల్ ని వారికి పంపడం దీపిక లుక్స్ మరియు యాక్టింగ్ స్కిల్స్ డైరెక్టర్ కి బాగా నచ్చి తనని బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్ గా ఫిక్స్ చేయాలనుకున్నారు. ఇక అలా యథావిధిగా ఈమె తల్లిదండ్రులు వద్దన్న దీపిక మాత్రం వారి మాట వినకుండా తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసి సీరియల్ షూటింగ్ లో పాల్గొనింది. అలా ఈ సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ అయి మానస్ దీపిక కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈమె అమాయకపు పాత్ర అందరినీ ఆకర్షించింది. ఇక అలా బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు దీపిక మానస్ తో కలిసి అన్ని షోస్ కి వెళ్లడం, అతనితో క్లోజ్ గా ఉండడం చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఈ వార్తలు ఎంత వైరల్ అయినా వాటిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో నిజమేనని నమ్మసాగారు. ఇక ఈ క్రమంలోనే మానస్ శ్రీజ అనే ఆమెను 2023 నవంబర్లో పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి ప్రేమ పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఆ సీరియల్ సక్సెస్ అవ్వడంతో స్టార్ మా నిర్వహించే ప్రతి టీవీ షోస్లోనూ మానస్ దీపిక పాల్గొనగా దీపిక తనకి తెలుగు భాష మీద అంతలా పట్టు లేకపోవడంతో డబల్ మీనింగ్ అర్థం వచ్చేలా మాట్లాడడంతో కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ దీపిక సీరియల్స్ లో డీసెంట్ గా ఉంటే షోస్ లో మాత్రం ఓవర్ యాక్టింగ్ చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. అలా తను కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అందుకు దీపిక తగ్గేదేలే అన్నట్లు ఇదే నా స్టైల్, ఎవరి కోసం నన్ను నేను మార్చుకోను, నా తల్లిదండ్రుల మాటే వినని నేను ఎవరో తెలియని వారి మాటల్ని ఎందుకు వింటాను, ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించి ఉంటే టీవీ మరియు సినిమా ఇండస్ట్రీలో మరింత సక్సెస్ఫుల్ గా ఉండేదాన్ని, వారి సపోర్ట్ లేకపోవడం నా లైఫ్ కి పెద్ద మైనస్ అయిందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే దీపిక సీరియల్స్ లో నటిస్తున్నందుకు గాను మొదట్లో ప్రతి ఎపిసోడ్ కి 5,000 రూపాయలని తీసుకుంటే ఇప్పుడు 10,000 తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా నానితో ఆశీర్వాద్ కారంపొడి యాడ్ లో నటించడంతో అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 2024లోనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్న దీపిక బ్రహ్మముడి సీరియల్స్ లో బిజీ అవ్వడం, అది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో 30 ఏళ్లకి చేరుకున్న దీపిక ఎలాగైనా ఈ సంవత్సరం పెళ్లిపీట లెక్కబోతున్నట్లు తెలుస్తుంది. మీకు దీపిక నటించిన సీరియల్స్, టీవీ షోస్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు, నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకి పునాది లేదు. ఇది ఫోక్స్ నటి దీపిక రంగరాజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.